ఏందో పెద్ద ఇదిగా మాట్లాడుకుంటాడంట. అందుకని పాపం చేసేవాడు పాపంలో విర్రవీగుతాం చూస్తాం. గర్వపాపం చేసే తప్పుని నేను ఎంత గొప్పని తెలుసా అని చెప్పుకుంటాం. ఈరోజు గర్వంలో దేవుడికి అస్సలు ఊరుకోనిది గర్వం అనేది గ్రహించండి. గర్విష్ఠులు అంటే దేవుడికి దూరం ఉంటారంట. గర్విష్ఠుల ప్రార్థనలు ఏ మాత్రం దేవుడి దగ్గర ఒక్క మొక్క కూడా వినపడదు. అందుకని ఉపవాసం అనేటప్పుడు తగ్గించుకుంటాం, తను తాను తగ్గించుకుంటాం. దాని సాదృశ్య ఉపవాసం. పరిచయమేమో బయటకు ఉపవాసం ఉండి హృదయంలో గర్వం పెట్టుకుంటే యేసు ప్రభు వారిని తెరతో చూస్తాం. ఇన్ఫాక్ట్ ఏమని చెప్తాను చూస్తాం, మీరు బయటికి తెల్ల సొన్నం కొట్టినా సమాధులు, ప్యాలెస్లు కాదు సమాధులు, బయట తెలిపే గాని లోపట ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు. నీ హృదయంలో గర్వం అంటే నువ్వు ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు వేరు. కుళ్ళు గబ్బు ఎండిన ఎముకలు పెట్టుకున్న బయటేమో నేను ఎంత తెల్లగొన్నాను చూడు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడండి. మన హృదయం తగినట్టుగా ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడికి ఇష్టలుగా ఉన్నామా, దేవుడికి అసహ్యులుగా ఉన్నామా? ఈరోజు ఎంతో మంది దేవుడిని ఒక గర్విష్టి దేవుడిని ఆరాధించడం. లెట్స్ బి ఆనెస్ట్. దేవుడిని ఆరాధిస్తామన్నప్పుడు బైబిల్ చూసినప్పుడు అనేక రకములైన ఆరాధనలు ఉన్నాయి. బైబిల్ చూసిన ఆరాధించే విధానాలు ఉన్నాయి. చేతులు ఎత్తి ఆరాధిస్తాం ఒకటి, చేతులు జోడించి ఆరాధిస్తాం ఒకటి, కానుకల సమర్పణలో ఆరాధన ఒకటి, మోకరించి ఆరాధిస్తాం ఒకటి, సాగిలపడి దేవుని సన్నిధిలో ఆయన ముందు సాగిలపడి పృష్కను, గ్రీక్ మాట పృష్కను ఆరాధన ఒకటి, సాగిలపడి దేవా నీవే సర్వమయ్యా ఆరాధిస్తాం ఒకటి. ఈరోజు మనుషుడు దేవుని ముందు ఆరాధిస్తానికి సిద్ధంగా లేడు. గర్విష్టి దేవుని ముందు ఆరాధించాడు. చేతులు ఎత్తి ఆరాధించాలంటే చేతులు ఎత్తాడంట. గర్విష్టి చేతులు ఎత్తాడు. ఎందుకంటే ఈగో నేను ఎవరిని అనుకుంటాను, నేను ఎందుకు చేతులు ఎత్తాడు? దీనుడు ఎత్తుతాడు. చప్పట్లు కొట్టాయి ఆరాధన, చప్పట్లు కొట్టాడంట. చప్పట్లు కొడితే ఏమనుకుంటాడు, నేను ఏంటి అంత చిల్లర అనుకుంటారా? చప్పట్లు కొడితే చిల్లర అంట. అవునా? ఏం చప్పట్లు కొడతాడు? ఇక్కడ కొట్టాడంట చప్పట్లో. ఆఫీస్లో పక్కోడికి అవార్డు వస్తే చప్పట్లు కొడతాడంట. దేవుడి సన్నిధిలో దేవుడు కనపరచాలంటే చప్పట్లు కొట్టాడంట. క్రికెట్ మ్యాచ్ లో నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ కొడతా సిక్స్ అప్పుడు కొడతాడు. చప్పట్లేదు, లేచి నిలబడి విజులు కొడతాడంట. దేవుడి సన్నిధిలో ఆనందించాలన్నా ఐమ్ డీసెంట్ యు నో. దేవుడు అంటే నిజంగా ప్రేమ కలిగిన వాడు. దేవుని యందు ఆనందించేవాడు తన సర్వస్వముతో ఆరాధిస్తాడండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఎంతోమంది మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉంది. గర్విష్టి ఏమాత్రం మోకరించడు. గర్విష్టి మోకరించడు. గండి తెచ్చిపెట్టు, మోకాలంటే ఏమైనా చేస్తా. ఎందుకు గండికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నా. దేవుని ముందు తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు, మనుషుల ముందు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు కొరకు ఏమైనా చేస్తానని సిద్ధం. దేవుడు ఈరోజు దేవుడు మన హృదయం చూసినప్పుడు దేవుడు మెచ్చుకుంటున్నాడా, అసహించుకుంటున్నాడా? ఈరోజు ఎంతమంది అన్నారు దేవుడు నాకు ఏం చేశాడు? ఏం చేస్తున్నా కాదు అయ్యా, నీ కృపణిస్తున్నాడే బ్రతుకుంటానికి. బుద్ధి మార్చుకో, బ్రతుకును మార్చుకో, దేవుడికి అంగీకారంగా రా, దేవుడు తగ్గించుకుని బ్రతుకు. ఈ రీతిగా నీ ఉంటే దేవుడు ఏమి చేయడు. దీనికి ఆపోజిట్ ఉంటే దేవుడు అన్ని చేస్తాడంట. ఆపోజిట్ అంటే ఏంటి? ఇది ఇక్కడ పాత నిబంధనలు చూసినప్పుడు ఈరోజు చాలా మంది పాత నిబంధనలు చేస్తుంటారు, గుండె మండిపోతుంటారు. అరే దేవుడి నియమం ఒకటే, ప్రిన్సిపల్ ఒకటే, దేవుడు మానవుల దగ్గర కోరేది ఒకటే. కొన్ని ప్రాక్టికల్ వర్క్స్ లో చెప్తున్నాడు, కొన్ని హృదయ తలంపులో చెప్తున్నాడు. ఎందుకంటే నూతన నిబంధన చూసినప్పుడు అంతా హృదయం గురించి మాట్లాడుతూ వస్తుంది, పాత నిబంధన చూసినప్పుడు అన్ని క్రియల రూపంగా మాట్లాడుతూ వస్తుంది. ఈ క్రియల కాన్సిక్వెన్సెస్ నీ ఆత్మ సరిగా లేదయ్యా అనేది నూతన నిబంధన మనకు తెలియజేయబడుతుంది. క్రీస్తు రక్తల కడగబడిన నీవు ఆత్మ ఫలము ఫలించాలి. నీవు నిజంగా ఆత్మ ఫలము ఫలించేవాడు అయితే ఇవి నీలో ఉండవు. ప్రేమించేవాడు ఎలాగ ద్వేషిస్తాడు, ప్రేమించేవాడు ఎలాగ కోపంతో ఉంటాడు, ఉగ్రతతో ఉంటాడు, ప్రేమించేవాడు ఎలాగ అబద్ధమాడతాడు. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అన్నింటిలో కప్పుకుంటుంది, ప్రేమ అన్నింటిలో ఓడ్చుకుంటుంది, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. ప్రేమను కలిగి బ్రతకండి అయ్యా అంటే ఆత్మ ఫలము లేదు కానీ శరీర కార్యాలు. అందుకని గలతీయులు రాసిన పత్రికలో చూసినప్పుడు మరలా మాట్లాడతాడు. ఎక్కడ గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం చదువుతామండి. శరీర క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు ఏంటంటే ఇవి. బీ క్విక్ బ్రదర్. జారత్వము స్పష్టమైనవి అవేమనగా
జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర సంబంధమైన కార్యాలంట. ఈరోజు పాపం కొంతమందికి అర్థం కావట్లేదు. దేవుడిని ఆరాధిస్తాం కూడా అల్లరితో కూడిన ఆట పాటలు ఉంటారు.